జాతీయపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించడంపై హైదరాబాద్ లోనూ అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మరి కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, సువర్ణ, ఏదైతే ఈరోజు వైపు పాకిస్తాన్ పైన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే దాడి చేసిందో దాడి నేపథ్యంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికాసేపట్లో బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉన్న మంత్రులందరితో కూడా అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్కు రావాలని చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో పాటు డీజీపీ జితేందర్తో పాటు ఇతర భద్రత అందుబాటులో ఉన్న భద్రతా అధికారులు, ఈ విధంగా పోలీస్ అధికారులు, ఇతర ఇంటెలిజెన్స్ ఐజీ వర్గాలు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటాయి. అయితే మొత్తం కూడా భారతదేశం వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పహల్గామ్ ఘటన ఉందో ఆ ఘటన ప్రపంచాన్ని కుదిపేసిందని చెప్పి అనుకోవాలి. ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వివిధ దేశాలు, అమెరికా కానీ, ఇతర యూకే కానీ, రష్యా కానీ, ఇతర అన్ని దేశాల ప్రతినిధులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 22న ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి చేశారో ఆ ఘటనలో దాదాపు 27 మంది చనిపోయారు, దాదాపు 17 నుంచి 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా పాకిస్తాన్ పైన చాలా సీరియస్గా ఉండాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలను ఎవరు కూడా ఉపేక్షించొద్దని చెప్పి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి అమిత్ షాతో రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర మంత్రులు, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్పై తన ప్రతీకార చర్యలు తీసుకునేందుకే ఈరోజు భారత్ ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఇవాళ అర్ధరాత్రి సమయంలో దాదాపు 30 నిమిషాలు ఈ సింధూరు ఆపరేషన్ మొదలుపెట్టి దాదాపు 9 పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిన సంఘటన తెలిసిందే. ఈరోజు ఈ దాడి సంఘటన వివరాలు కొద్దిసేపటి క్రితమే ఇటు విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు కూడా అధికారికంగా ప్రకటించి అక్కడ ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కేంద్ర రక్షణ శాఖ, విదేశాంగ ఆధ్వర్యంలో కూడా మాక్ డ్రిల్లు ఏర్పాటు చేశారు. దాదాపు 230 పైగా ప్రదేశాల్లో దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర భద్రతా బలగాల అధికారుల ఆధ్వర్యంలో కూడా ఈ మాక్ డ్రిల్లు నడుస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు 4 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్లు నడిపేందుకు భద్రతా అధికారితో పాటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా జాతీయ విపత్తుల కమిటీ కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఒకటి కంచన్బాగ్ డిఆర్డిఎల్లోని కంచన్బాగ్, తర్వాత గోల్కొండ, సికింద్రాబాదు, తర్వాత నాచారం, ఈ 4 ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ నడిపేందుకు సిద్ధమైంది. ఈ అన్ని పర్యవేక్షణ కూడా కమాండ్ కంట్రోల్ నుంచే సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తారని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. తెలంగాణలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మిస్ వరల్డ్ పోటీలకు, అందాల పోటీలకు సంబంధించిన ప్రతినిధులు ఒకవైపు గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మిస్ వరల్డ్ ప్రతినిధులు, అందాల ప్రతినిధులందరూ కూడా ఈరోజు హైదరాబాద్కు వస్తున్న తరుణంలో ఎలాంటి సంఘటన జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మిస్ వరల్డ్ పోటీలపై సమీక్ష నిర్వహిస్తూనే ఈ పహల్గామ్ ఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయాన పర్యవేక్షిస్తున్నారు. డీజీపీతో పాటు ఇతర భద్రతా అధికారులు, ఇతర రక్షణ శాఖ అధికారులతో కూడా ఆయన ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం జరిగే ఈ సమీక్షా సమావేశంలో కూడా చాలా కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఎలాంటి ఉగ్రవాద చర్యలకు కానీ, ఇక్కడ అసాంఘిక చర్యలకు కానీ పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకే చర్యలు తీసుకునే విధంగా పోలీస్ అధికారులకు ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే గత ఏప్రిల్ 22వ తేదీ నుంచి కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు, ఇతర పోలీసు అధికారులు ఎక్కడికక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఎప్పటికప్పుడు జల్లెడబడతా ఉన్నారు. అనేక వేల మందిని తీసుకొని అందుబాటులోకి తీసుకున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలో భాగంగానే ఈరోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సువర్ణ, రామ్, అయితే ఇప్పటికే అందాల పోటీలకు సంబంధించి స్కెడ్యూల్ ప్రిపేర్ అయిపోయింది. దానికి సంబంధించిన పూర్తి భద్రతా పటిష్ట ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. మరి ఇప్పుడు జరిగిన ఈ నేపథ్యంలో భద్రతా పటిష్టతను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయా? ఎలా చర్యలు తీసుకుంటారు?
అంటే ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీల పైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన పలు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. సంబంధిత పోలీస్ అధికారితో పాటు సంబంధిత ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ తర్వాత ఇతర మంత్రులు కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు. ఖచ్చితంగా ఈ మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ దీంతో ఇంకా మరింత పెరగాలి. దానివల్ల హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఒకవైపు హైదరాబాద్లో మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో కూడా తెలంగాణతో పాటు హైదరాబాద్ తెలంగాణతో పాటు మొత్తం రాష్ట్రమంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసాంఘిక సంఘటనలు జరగకుండా కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.